తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,701 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఇక దాని రిజల్ట్స్ కూడా మనం చూసినటువంటి సందర్భం. ఇక ముదిరాజులకు సంబంధించినటువంటి విషయంలో ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నారు బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు. అన్న, ఎందుకు మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలనుకున్నారు? అసలు ఎంతమంది ముదిరాజులు సర్పంచులలో గెలిచారు? ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం వల్ల మా రాజకీయంలో మా ముదిరాజు బిడ్డలకు ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా రాజకీయంలో ఇంకా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ గెలిచే అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా కుల సంఘాలకు అతీతంగా అందరం పాల్గొని ముదిరాజు బిడ్డలందరం ఒకటే అనే ఉద్దేశంతో దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అంతే. ఎన్ని పార్టీల వాళ్ళని పిలుస్తా ఉన్నారా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీనే? మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారా? ఈరోజు వాస్తవంగా కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ముదిరాజ్ కార్పొరేషన్ ఎవరు ఏర్పాటు చేయలే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండే, తెలుగుదేశం ఉండే, టీఆర్ఎస్ ఉండే అన్నీ. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ముందుగా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా నేను పార్టీ పరంగా ఉన్నా, నా ముదిరాజ్ బిడ్డను కాబట్టి నాకు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా ముదిరాజ్ బిడ్డలందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వాళ్ళని గౌరవించుకోవడం మా ధర్మత కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎవరెవరిని ఆహ్వానిస్తూ ఉన్నారు? ప్రధానంగా అన్ని రాజకీయ, ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టుగా కుల సంఘాలలో అందరిని పిలుస్తున్నాం. పార్టీలకు అతీతంగా అందరు వస్తున్నారు. అదే కాకుండా కూడా మీరు ఈ 50-60 సంవత్సరాల నుంచి కని వెరగని రీతిలో ముదిరాజుల ఐక్యత చాటించడానికి సుమారుగా ఒక 10-20 రోజులలో క్లుప్తంగా కార్యాచరణ నిర్మించడం జరుగుతుంది. అది 100% మా జాతికి న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. ఎంతమంది నోటెడ్ అయ్యారు ఇప్పటి వరకు సర్పంచులుగా గెలిచినటువంటి ముదిరాజుల సంఖ్య? ఇప్పటిదాకా 1500-1600 దాకా అయినరు. వాళ్ళందరూ కూడా మెసేజ్లు పెడుతున్నాం. అదేవిధంగా సోషల్ మీడియా కానీ మీడియా ద్వారా కానీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్న కాడికి అందరికీ డైరెక్ట్ ఫోన్లు చేసి తీసుకోవడం జరుగుతుంది. మనతో పాటుగా కాసాని వీరేష్ గారు ఉన్నారు. ఏంటి అసలు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణమైన ఏంటి? ముదిరాజ్ జాతి తరఫున ఏంటంటే ముదిరాజులు చాలా చోట్ల కూడా సర్పంచులుగా పోటీ చేసినారు. అందులో విజయం సాధించినటువంటి ముదిరాజులందరినీ కూడా ముదిరాజ్ జాతి తరఫున వాళ్ళకి సన్మానం చేయాలని తలచడం. అందుకే ముదిరాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడింది. కాబట్టి వారి ఆధ్వర్యంలో, మా కార్పొరేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో పార్టీలకి అతీతంగా అన్ని కుల సంఘాలను కలుపుకొని, అంటే ముదిరాజ్ జాతిలోనే చాలా వరకు కుల సంఘాలు ఉన్నాయి, అన్నిటిని కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఈ యొక్క వేదికని ఏర్పరచుకొని వివిధ పార్టీల్లో నుంచి కానివ్వండి, ఇండిపెండెంట్గా కానీ పోటీ చేసి గెలిచినటువంటి ముదిరాజ్ బిడ్డలందరినీ కూడా సన్మానం చేయాల్సిందిగా సన్మానించుకునే కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడం జరిగింది ఈ యొక్క సమన్వయ కమిటీ. ఈ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ముదిరాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం 30వ తారీఖు రోజున, ఈ నెల 30వ తారీఖు రోజున రవీంద్ర భారతిలో 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. దానికి అన్ని పార్టీల నాయకులు, వివిధ హోదాలో ఉన్నటువంటి కుల సంఘ నాయకులతో పాటు రాజకీయ పార్టీలో ఉన్న అన్ని నాయకులను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో మనతో పాటుగా ఇంకా రమేష్ ముదిరాజ్ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు కూడా ఉన్నారు. అన్న, ప్రధానంగా చొప్పరి శంకర్ గారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత ఈ సర్పంచ్ జోష్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎలా మీరు కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు ముదిరాజుల గెలుపు కోసం? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులు రాజకీయ అంటరానితనానికి గురైనారు కనుక మేము విడిగా ఉంటే ఓడిపోతాం, కలిసి ఉంటే గెలుస్తాం అనే దానికోసమే ఈరోజు ముదిరాజులకు ఉమ్మడి కార్యాచరణ, ఐక్య పోరాటాలు చేయడం మూలంగానే సాధించుకోగలుగుతాం అనే ఉద్దేశంతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమన్వయ కమిటీ ఇవాళ వారి గైడెన్స్ ప్రకారమే ఇవాళ కార్పొరేషన్ నాన్ పొలిటికల్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఎంపీటీసీ ఈ స్ఫూర్తితో ఇవాళ గెలిచినటువంటి ఉత్సాహంతో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అనేవి రాజకీయ పార్టీలు బీఫామ్స్ ఇచ్చేటివి కనుక రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచి రాజకీయ పార్టీలలో వాళ్ళు పనిచేసేటువంటి మా వాళ్ళకి అందరికీ కూడా టికెట్లు వచ్చే విధంగా చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ముదిరాజ్ సంఘాలు చేసేటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలకు రిజర్వేషన్ ఉన్నా బీసీ కులానికి రిజర్వేషన్ తక్కువ వస్తున్నాయి కనుక ఇతర కులాలకు మేము లేని చోట ఇతర కులాలకు సపోర్ట్ చేస్తూ ఇతర కులాల ఓట్లను ఆర్జించి మేము
మేము బలంగా ఉన్న చోట వారి ఓట్లను మేము పొందుతూ అత్యధిక స్థానాలను కైవశం చేసుకోవడానికి వ్యూహరచన మేము చేస్తున్నాం. మాది ఉమ్మడి కార్యాచరణ, ఐక్య పోరాటాలు. ఎవరు పార్టీలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీలు ఉన్నా, వాళ్ళ రాజకీయ పార్టీలు బయటనే, కానీ సంఘంలోకి వచ్చినప్పుడు మాత్రం అందరూ ఐకమత్యంగా ఉంటేనే మనకు లాభం జరుగుతుందనే దృఢదృష్టంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.